డాక్టర్ కాత్యాయని హత్య కేసులోని చిక్కుముళ్ళన్నీ ఒక్కొక్కటిగా విడిపోతాయి. క్యూర్వెల్ హాస్పిటల్ డాక్టర్ మిశ్రా, శ్రీమతి మిశ్రా మరియు బషీర్పై నేరాలన్నీ మోపబడతాయి. సంతోష్ విడుదల కాబడతాడు. బషీరు మోస్ట్ వాంటెడ్ పర్సన్గా గుర్తించి అతన్ని ఆధారాలతో సహా పట్టుకోవడానికి పోలీసులు వల పన్నుతుంటారు. సీను 3 రివైండ్. ఇందులో సంతోష్ బర్త్డే అని కాత్యాయని ఇంటికి రావడం, తలుపు తెరిచి లోనికి వెళ్ళి అక్కడ కాత్యాయని బెడ్పై పడి ఉండడం, మెడపై కత్తిఘాటుతో చనిపోయి ఉండడాన్ని చూసి శ్వాస పరీక్ష చేసి చనిపోయిందని తెలుసుకొని భయంతో తిరిగి వెళ్ళిపోవడం, తర్వాత తెల్లవారి పోలీసు కుక్కల సహాయంతో అతన్ని కస్టడీలోకి తీసుకోవడం, ఇవన్నీ రికార్డ్ చేసుకున్నారు. క్యూర్వెల్ హాస్పిటల్ డాక్టర్ మిశ్రా ఫోన్ మోగింది. చెప్పండి అబ్దుల్లాభాయ్, పని అయిందా? ఫోన్ తీసుకున్నారా అడిగాడు. అంతా అనుకున్నట్టు జరిగింది డాక్టర్ సాబ్. ఫోన్ నా దగ్గర ఉంది, కానీ ఆ డాక్టర్ అమ్మ చచ్చిపోయింది. అయ్యో, అదేలా? నేను చంపమని చెప్పలేదుగా, బెదిరించి ఫోన్ లాక్కుని రమ్మన్నాను కదా, ఇప్పుడెలా? పెనుగులాటలో ఆమె కత్తితో పొడవబోయింది. మావాడు ఆమె కత్తి లాక్కుని పోయాడు. వీడి చెయ్యి తెగింది. అంతే కోపంతో ఆమె గొంతు కోసాడు. ఆమె చచ్చిపడింది. అప్పుడే ఎవరో ఫోన్ చేస్తున్నాడు పదే పదే. అతనికి మెసేజ్ పెట్టాడు, ఎదురు చూస్తున్నాను రమ్మని. ఆ హత్య వాడి మీదకు పోతుందని అక్కడి నుండి బయటపడ్డాడు. ఈరోజు అతన్ని పోలీసులు పట్టుకున్నారు. మనవాడి ఆనవాళ్ళు అక్కడ ఏమీ లేవు. అయినా వాడిని పట్టుకోవాలంటే ఈ జిల్లా పోలీసుల వల్ల కాదు, ఇంటర్పోల్ పోలీసులు రావాలి. అంత పకడ్బందీగా ఉంటుంది వాడు ప్లాన్. బిగ్గరగా నవ్వాడు అబ్దుల్లా. మీరు ఒక వారం రోజులు ఆగి ఒప్పుకున్న మొత్తం ఇచ్చి మీకు కావలసిన ఫోన్ తీసుకోండి అన్నాడు. ఆ రాత్రంతా ఆలోచనతో గడిపాడు మిశ్రా, డాక్టర్ మిశ్రా. తను డాక్టర్ కనుక బాడీ అటాప్సీలో ఏం రిపోర్ట్ రాగలదో, ఎఫ్ఈఎస్ఎల్ డిఎన్ఏ రిపోర్ట్స్ ఎలా రాగలవో అంచనా వేశాడు. పట్టుకున్న నేరస్తుని మెడికల్ టెస్టులు అన్నీ నిర్వహిస్తారు. ఒకవేళ శవంపై నేరస్తుని స్పర్మ్ కణాలు కనుక లభ్యమైతే కేసు అతని రేప్ అండ్ మర్డర్ కింద దోషిగా చూపేటందుకు స్ట్రాంగ్ ఎవిడెన్స్ అవుతుంది కదా. తన ప్లాన్ను ఎలా అమలు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఫోన్ తీసుకొని, స్వామి ఒకసారి నా గదికి రాగలవా అన్నాడు. కాంపౌండర్ స్వామి వచ్చాడు. స్వామి, నీకు గాంధీలో పోస్ట్ మార్టం సెక్షన్లో ఎవరో తెలుసన్నావు, అతను ఇంకా ఉన్నాడా? ఉన్నాడు సార్. మోజెస్, అతనితో ఏదైనా పని ఉన్నదా? అవును స్వామి, కానీ ఎవ్వరికీ ఎట్టి పరిస్థితులలో అనుమానం రావద్దు. ఈరోజు డాక్టర్ కాత్యాయని బాడీ పోస్ట్ మార్టం చేశారు. రేపు ఆమె వస్తువులన్నీ ఎఫ్ఎస్ఎల్కు పంపుతారు. ఇదిగో ఈ బ్యాగులో 10 లక్షలు ఉన్నాయి. నీవు ఆ మోజెస్ను కలిసి ఒక పని ఒప్పించాలి. అది కేసుకు చెందిన ఒక వ్యక్తి మెడికల్ ఎగ్జామినేషన్ కొరకు తెస్తారు. అతన్ని అన్ని పరీక్షలతో పాటు సీమెన్ టెస్ట్ కలెక్ట్ చేస్తారు. అప్పుడు అదనంగా సీమెన్ తీసుకొని కాత్యాయని బట్టలపై స్ప్రే చేయాలి. చేయగలవా? నీ మేలుకు మంచి ప్రతిఫలం ఉంటుంది స్వామి. చేస్తాను సార్. ఎవరికి తెలియకుండా పని జరిగిపోతుంది. సీన్ 5 రివైండ్. బ్యాగ్ తీసుకొని బయలుదేరాడు. మోసెస్ను మేర్ని కలిసి వివరంగా వారితో మాట్లాడి 6 లక్షలకు పనిచేసేటట్లు ఒప్పించాడు. ఆ విధంగా సంతోష్ సేమన్ కలెక్ట్ చేయబడి కాత్యాయని బట్టలపై స్ప్రే చేయబడ్డాయి. ఆ విధంగా మొత్తం క్రైమ్ జరిగిన విధానాన్ని ఒక క్రమంగా సీన్ రీకనెక్షన్ చేసుకొని మొత్తం ఒక ఆర్డర్లో పెట్టుకున్నారు. పక్కాగా ఛార్జ్ షీట్ తయారు చేశారు. ఉదయం 11 గంటలు జస్టిస్ అమరేశ్వరి గారి కోర్టు హాల్లో లాయర్లతో క్లయింట్లతో కిక్కిరిసి ఉన్నది కోర్టు హాలు. సైలెన్స్, అందరూ నిలబడండి, జడ్జి గారు వస్తున్నారు అన్నాడు దఫేదారు. జస్టిస్ అమరేశ్వరి కూర్చున్న తర్వాత కేసు పిలిచారు. పీపీ గారు, యూ మే ప్రొసీడ్ అన్నారు. పీపీ శంకర్రావు గారు లేచి, యువర్ ఆనర్, కేసు నెంబర్ సిఆర్ నెంబర్ 243/219 నందు అనేక మార్పులు సంభవించినవి. ఇందులో మొదట గుర్తించిన ముద్దాయి సంతోష్పై మోపబడిన నేరం అతను చేయలేదు. అతను చేసిన తప్పిదం ఒకటే. అది కాత్యాయని హత్య జరిగిన రోజున ఆమె ఇంటికి వెళ్ళి ఆమె మరణించిందని తెలిసినా ఆ విషయాన్ని ఒక బాధ్యత కలిగిన పౌరుడుగా తన ధర్మాన్ని పాటించి పోలీసులకు హత్యా విషయాన్ని తెలియపరచలేదు. అక్కడి నుండి జారుకోవడం వల్ల అతను ముఖ్యానుమానితుడిగా అతనిపై ఛార్జిషీట్లో పేర్కొన్న సెక్షన్ల కింద నేరం ఆరోపించబడింది. కానీ కేసు సమగ్ర విచారణ అనంతరం అతను కొత్తగా ప్రవేశపెట్టబడిన ఛార్జ్ షీట్ ప్రకారం అతను హత్య మరియు రేపు అభియోగాలు చేయలేదని తమకు విన్నవిస్తున్నాను. కానీ అతను మ్యాండేటరీ రిపోర్టింగ్ లాస్ ప్రకారం ప్రాసిక్యూట్ చేయాలి. కానీ అతను ఈవరకే జైల్లో తగిన శిక్షను అనుభవించిన దృష్ట్యా అతన్ని మన్నించే అవకాశం ఉన్నదని విన్నపం చేస్తున్నాను. ఈ కేసులో పూర్వపరాలు విన్న తర్వాత ముద్దాయి సంతోష్కి కాత్యాయని హత్యకి ఎలాంటి సంబంధం లేదని భావించనైనది. అందు గురించి అతనిపై ఆరోపించబడిన సెక్షన్లు 354/D,
449, 354, 376 మరియు 302 హత్యా నేరంతో సహా అన్ని నేరాలు అతను చేయలేదని తెలుపుతూ సంతోష్ని నిర్దోషిగా విడుదలకు ఉత్తర్వులు ఇవ్వనైనది. కానీ అతను ఒక హత్య జరిగిన విషయం చెప్పకపోవడం, మాండేటరీల కింద అతను ఒక ప్రుడెంట్ మ్యాన్ లాగా చేయాల్సిన విధి చేయకపోవడం నేరంగా భావించడమైనది. అయినా అదొక మిస్డిమినర్గా భావించి అతను ఇప్పటికే చేయని నేరానికి శిక్ష అనుభవించాడని, అందుకు అతనిని మన్నించి వదిలివేయడం జరుగుతుంది. మరియు తిరిగి ప్రవేశపెట్టిన కొత్త ఛార్జ్ షీట్ ప్రకారం అందరినీ కస్టడీకి తీసుకొని ప్రాసిక్యూషన్ తేదీలు తీసుకోవలసిందిగా ఆదేశించడమైనది. రామారావు గారి ఇల్లు, భార్య లక్ష్మీదేవి, బిడ్డ రమణి, అల్లుడు కార్తీక్ అందరూ సంతోష్ విడుదలపై సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారు. కాత్యాయని చెల్లె జానకి, తల్లి కమల, తండ్రి సుందర్రావు గారు కూడా వారి సంతోషంలో పాల్గొంటున్నారు. కేసు గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. కాత్యాయని జ్ఞాపకాలతో తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. రావు గారు, మీరు కాత్యాయని మరణంపై చింతించవద్దు. ఆమె ధైర్య సాహసాలకు, నిజాయితీకి, సేవానిరతికి సంతసించండి. సాటి స్త్రీకి న్యాయం చేయాలన్న తపనలో తన ప్రాణాలు సైతం పోగొట్టుకున్నది అనున వాక్యాలు చెప్పాడు రామారావు. ఇంతలో సంతోష్ ఫోన్ మోగింది. సార్, గుడ్ ఈవినింగ్. కంగ్రాట్స్ సంతోష్ ఫర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కేస్. థ్యాంక్ యూ సార్. కానీ జైలు అనుభవం కూడా నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. రేపు నీకు కోర్టు అటెండ్ అయ్యి వారెంట్కు పిటిషన్ వేయాలి. ఎందు గురించి సార్? మనకు ఆ బషీర్ అలియాస్ ఫైజుల్లా అఖ్తర్ కావాలి. అతను మనకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అతను రాబోయే 26 జనవరి రోజున ఒక బలమైన బ్లాస్టింగ్ కుట్రకు సూత్రధారి అని మనకున్న సమాచారం. దాన్ని ఛేదించాలంటే అతను మన కస్టడీకి చాలా అవసరం. అందుకని మీరు కోర్టులో ఈ పిటిషన్ వేయాలి. అలాగే సార్. అన్నట్టు నీవు ఎన్ఐఏ తరఫున నీవే పిటిషన్ వేయాలి. ఇది అఫీషియల్. పీటీ వారెంట్ వచ్చిన తర్వాత అక్కడి పోలీసు వారితో రిక్వెస్ట్ చేసి ఒక టీమ్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ని తీసుకొని ఇక్కడికి రావాలి. 5 ఆఫీసర్స్కు ఫ్లైట్ టికెట్లను మీరు ఏర్పాటు చేసుకొని రండి. ఇక్కడ డబ్బు క్లెయిమ్ చేయండి. ఓకే సార్. ఫోన్ కట్ చేశారు. తన అమ్మ నాన్నలతో అప్పుడు చెప్పాడు. తనకు ఢిల్లీలో జాబ్ వచ్చిందని, తాను నిలకిందని, అందులో చేరినట్టు. రామారావు గారు, తల్లి చాలా ఆనందపడ్డారు. వారికి అప్పుడే అనిపించింది కొడుకు పెళ్లి చేయాలని. అన్ని శుభాలు జరుగుతున్నాయి. దేవుని దయ వల్ల అంతా మంచి జరుగుతున్నది. ఇక ఒక్కటి మిగిలి ఉన్నది. ఆ కాస్త జరిపిస్తే ఏమంటారండి మీరు అంటూ భర్త వైపు చూసింది. సరే లేవే, నీ మాట ఎప్పుడు కాదన్నానని. సంతోష్, నీవేమంటావురా అన్నాడు రామారావు. ఇప్పుడు మాట్లాడడం సరైనదో కాదో కానీ నాదొక విన్నపం అన్నాడు సుందర్రావు గారు. మా జానకి కూడా హైకోర్టులో అడ్వకేట్. సంతోష్ని ఇష్టపడుతున్నది కూడా. మీరు అంగీకరిస్తే మంచి రోజు చూసుకొని నిశ్చితార్థం చేసుకుంటాము అన్నాడు. మీరు అమ్మాయిని ఇస్తామంటే మేము మాత్రం కాదంటామా? అట్లానే కానిద్దాము. అందరూ హాయిగా నవ్వుకున్నారు. జిల్లా కోర్టు ఆవరణ. జస్టిస్ అమరేశ్వరి గారు కోర్టు హాలు కిక్కిరిసి ఉంది. అంతా ఏం జరుగుతుందో అని ఆతృతతో ఎదురుచూస్తున్నట్టుంది. పీపీ గారు, మీ కంక్లూడింగ్ ఆర్గ్యుమెంట్లు చెప్తారా అన్నారు మేడం అమరేశ్వరి. ఎస్ యువర్ ఆనర్. కొత్తగా తీసుకున్న క్రైమ్ నెంబరు 14/2020 ప్రకారం ఈ కేసులో మొదటి ముద్దాయి బషీర్ అలియాస్ ఫైజుల్లా అఖ్తర్, నివాసం పురాణ ఢిల్లీ. రెండవ ముద్దాయి డాక్టర్ సూరజ్ మిశ్రా, నెఫ్రాలజిస్టు, క్యూర్వెల్ హాస్పిటల్ హన్మకొండ. మూడవ ముద్దాయి డాక్టర్ అనుపమ మిశ్రా, గైనకాలజిస్టు, క్యూర్వెల్ హాస్పిటల్. నాలుగవ ముద్దాయి అబ్దుల్లా, ఖైదీ నెంబర్ 101, సెంట్రల్ ప్రిజన్, వరంగల్. 5వ, 6వ ముద్దాయిలు మోజెస్ మరియు మేరీ, ఇద్దరు గాంధీ హాస్పిటల్లో ప్రభుత్వ ఉద్యోగులు. 7వ ముద్దాయి స్వామి, ఫార్మసిస్టు, క్యూర్వెల్ హాస్పిటల్ హన్మకొండ. ఇందులో 5, 6, 7వ ముద్దాయిలు ఈ కేసులో అప్రూవర్లుగా మారి తమ నేరాన్ని ఒప్పుకున్నారు. వారి వల్లనే కేసు సులభంగా ఛేదించబడింది. అందుకని వారిని అప్రూవర్గా గుర్తించి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 కింద వారికి అనుకూల సాక్షులుగా నమోదు చేయడానికి అనుమతి కోరుతున్నాము. మరియు వారు అప్రూవర్గా మారినందుకు వారికి సిఆర్పిసి ప్రకారం వేసే శిక్షలో 50% మినహాయింపు వర్తింపచేయుటకై వినతి చేయడమైనది. ఈ కేసులో సాక్షులుగా 12 మంది పేర్ల లిస్టును జత చేసి వారికి సమన్ల జారీకై అభ్యర్థిస్తున్నాము చెప్పాడు పిపి శంకర్రావు గారు. ఛార్జ్ షీట్లో చెప్పిన నేరాన్ని చేసినట్టు మీరు అంగీకరిస్తున్నారా? ముద్దాయిల వైపు చూస్తూ అడిగారు.
అంగీకరిస్తున్నాము అన్నారు అందరూ ముక్త కంఠంతో. ముద్దాయిలందరూ తాము ఈ నేరాన్ని చేశామని కన్ఫెస్ చేసినందుకు 1 నుండి 4వ ముద్దాయిలు ఈ నేరాన్ని ఉద్దేశ్యపూర్వకంగా తమ స్వలాభం కోసం చేశారని కోర్టు భావిస్తున్నది. వీరికి శిక్షలు నిర్ణయిస్తూ పూర్తి జడ్జిమెంట్ను 15 రోజులలో వెలువరిస్తుంది. అంతవరకు ముద్దాయిలను జ్యుడిషియల్ కస్టడీకి గాను వరంగల్ సెంట్రల్ ప్రిజన్కు అప్పగించడమైనది. యువర్ ఆనర్, మేడం. సంతోష్ లేచి నిలబడ్డాడు. ఎస్, అవును, నీవు నిన్ననే రిలీవ్ అయ్యావు కదా, ఎనీ ప్రాబ్లం అడిగారు. ఇప్పుడు నేను ఎన్ఐఏ ఢిల్లీ ఆఫీసును రిప్రజెంట్ చేస్తున్నాను మేడం. ఓహో, యూ హ్యావ్ జాయిన్డ్ ఎన్ఐఏ, గుడ్. సంతోష్, చెప్పండి మీ ప్రాబ్లం. యువర్ ఆనర్, మొదటి ముద్దాయి బషీర్ అలియాస్ ఫైజుల్లా అఖ్తర్ ఇంకా ఎన్నో కేసుల్లో నిందితుడు. ఇప్పుడు అతను ఢిల్లీ క్యాపిటల్ సిటీలో ఒక పెద్ద బ్లాస్ట్కు ప్లాన్ పన్నాడని పక్కా సమాచారం ఉన్నందున అతన్ని ప్రశ్నించేందుకు ఎన్ఐఏ అతన్ని పీటీ వారెంట్ను ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించిన పేపర్స్ అన్నీ కోర్టు వారికి సమర్పించాను. మళ్ళీ జడ్జిమెంట్ తేదీ నాడు అతన్ని కోర్టులో ప్రవేశపెడతాము. అతన్ని పూర్తి సెక్యూరిటీతో మేము తీసుకెళ్తాము అన్నాడు సంతోష్. ఎస్, పీటీ వారెంట్ గ్రాంటెడ్. యూ మే ప్రొసీడ్ విత్ ఫుల్ సెక్యూరిటీ. కానీ జడ్జిమెంట్ రోజున అతన్ని ప్రవేశపెట్టాలి. ఇదంతా వింటున్న బషీర్కు ఒక్కసారిగా కళ్ళు తిరిగాయి. తల నుండి చెమటలు కారుతున్నాయి. ఛాతిని గట్టిగా పట్టుకొని అలాగే కింద కుప్పకూలాడు. అందరి దృష్టి బషీర్ వైపుకు మళ్ళింది. అతనికి గుండె నొప్పి వచ్చిందని అర్థమైంది. అందరు అచేతనంగా చూస్తున్నారు. మేడం అమరేశ్వరి ముందుగా మేల్కొని, డాక్టర్ మిశ్రా, యూ డూ సంథింగ్ టు హిమ్ అన్నారు. కాల్ ది అంబులెన్స్. అతనికి సిపిఆర్ చేయాలంటూ రిథమిక్గా బిట్ చేస్తున్నాడు. అందరి దృష్టి అంబులెన్స్ వచ్చిందా అని బయటకు చూస్తున్నారు. ఈలోపు మెల్లగా ఒక కన్ను తెరిచి చూశాడు బషీర్. డాక్టర్ మిశ్రా తన గుండెపై 2 చేతులతో అదుముతున్నాడు. అతని వైపు చూసి మెల్లగా సైగ చేశాడు. అప్పుడు గ్రహించాడు మిశ్రా ఇదంతా అతను నాటకం చేస్తున్నాడని. సార్, ఇతను వెంటనే ఐసీయూలో చేర్చాలి అన్నాడు డాక్టర్ మిశ్రా. ఈలోపుగా సైరన్ చేసుకుంటూ అంబులెన్స్ వచ్చింది. బషీర్ని అందులో ఒక పోలీస్ ఎస్కార్ట్తో గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లి ఐసీయూలో జాయిన్ చేశారు. లెట్ us హ్యావ్ ఏ మీటింగ్ ఇన్ మై ఆఫీస్. సంతోష్, ప్లీజ్ కమ్ అంటూ అందరూ వెళ్ళారు. డీసీపీ ఆఫీసు. అందరూ సమావేశమై తర్వాత చేయవలసిన చర్య గురించి చర్చించుకుంటున్నారు. ఇందులో మీరు ఏమంటారు రావు గారు అంటూ లక్ష్మణ్ రావును అడిగారు. సార్, అతన్ని చూస్తే ఏదో నాటకానికి తెరతీస్తున్నాడని నాకు అనిపిస్తున్నది. ఎన్ఐఏ అనగానే అతనికి ప్రాణ సంకటమైంది. దాని నుండి బయటపడే మార్గాలు చూస్తున్నాడు. నాకు కూడా అదే అనిపిస్తున్నది. అతడి ప్లాన్ ఏమిటో ఏదైనా మనం ఒక కౌంటర్ ఆలోచించాలి. సార్, నాకు ఒకటి తోస్తున్నది అన్నాడు సంతోష్. మనం అతని దారిలోనే ఆలోచించి మంచి పథకంతో అతన్ని చిత్తు చేయాలి. కరెక్ట్ సంతోష్, మీకు ఏదైనా ప్లాన్ తట్టితే చెప్పండి, అది ఫాలో చేద్దామన్నాడు మాధవ్. బషీర్ అక్కడి నుండి తప్పించుకోవడానికి తన వద్దకు వచ్చే హాస్పిటల్ స్టాఫ్ని తన కంట్రోల్కి తెచ్చుకుంటాడు. తర్వాత బయటకు వెళ్లేందుకు వారి యూనిఫారంలోనో లేక బెదిరించో బయటపడతాడు. అందుకని మనం ముందే అతని రూమ్కి వెళ్ళే స్టాఫ్గా మన పోలీస్ స్టాఫ్ను కానీ వేరే మన అనుకూలులను కానీ పంపాలి. అతన్ని ప్లాన్ని వారు గమనిస్తూ ఉండాలి. కానీ అతన్ని పారిపోవడానికి వీరు సహాయపడి మనకు చెప్పుతూ ఉండాలి. అప్పుడే మనం అతన్ని కంట్రోల్ చేయవచ్చు అన్నాడు సంతోష్. మంచి ఆలోచన. అక్కడ స్టాఫ్గా పనిచేయడానికి మన లేడీ డాక్టర్ కానిస్టేబుళ్లను నర్సులుగా పెడదాం. సిస్టర్గా మన లాయర్ జానకి గారికి ఒక సీనియర్ సిస్టర్గా గెటప్ ఇచ్చి పెడదాం. ఏమంటారు జానకి గారు, మీరు ఒప్పుకుంటారా లేక ఎందుకు నాకు గొడవ అంటారా అన్నాడు మాధవ్. సంతోషంగా ఒప్పుకుంటాను సార్, మీరు మాకు ఎంతో సహాయం చేశారు. ఈ మాత్రం నేను చేయకపోతే ఎలా? అందరూ కలిసి గాంధీ హాస్పిటల్కి బయలుదేరారు. బయలుదేరే ముందు సిపి గారితో కోర్టులో జరిగిన వృత్తాంతం, బషీర్ హాస్పిటల్లో చేర్చిన విషయం, బషీర్ ఆలోచన, తమ ప్లాన్ అంతా చెప్పి ఆమోదం తీసుకున్నాడు. హాస్పిటల్ సూపరింటెండెంట్ కలిసి తమ ప్లాన్ను చెప్పి తమతో సహకరించమన్నాడు. తమ ప్లాన్ స్టాఫ్ ఈ ప్లాన్లో భాగస్వాములం అవుతామన్నాడు. ద ప్లాన్. గాంధీ హాస్పిటల్ ఐసీయూ వార్డు. డాక్టర్ రామకిషన్ రావు మరియు ఐసీయూకి వచ్చారు. ఆయన వెంట కార్డియాలజిస్టు, జనరల్ ఫిజిషియను, అనెస్థెనిస్టు, సిస్టర్లు, నర్సులు వచ్చారు. బషీర్ను రకరకాల పరీక్షలు చేశారు. వార్డులో మొత్తం ఎందరున్నారు? ఈ పేషెంట్ తప్ప మిగతా 4 వేరే వార్డులలో అడ్జస్ట్ చేయండి. వీరు పోలీసు వారు నిఘాలో ఉన్నాడు కదా. సిస్టర్ దిశ, మీకు ఈ వార్డు కేటాయిస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి అంటూ దిశ వైపు చూసి, ఇతను జాగ్రత్త, ఏ సమస్య వచ్చినా నాకు వెంటనే తెలియజేయండి. డ్యూటీ డాక్టర్ మీకు అందుబాటులో ఉంటాడు.
అనుక్షణం ఇతన్ని గమనిస్తూ ఉండండి, పోలీస్ ఎస్కార్ట్ బయట వేచి ఉంటారు అంటూ వెళ్ళిపోయాడు సూపరింటెండెంట్ ఆర్కే రావు. రాత్రి 9 అయింది. వార్డంతా నిశ్శబ్దంగా ఉంది. సిస్టర్ దిశ తన చైర్లో కూర్చొని సెల్ ఫోన్లో ఏదో చూస్తున్నది. సిస్టర్ నెమ్మదిగా పిలిచాడు బషీర్. కానీ అతని వైపు చూడడం లేదు దిశ. 2-3 తడవల పిలిచాడు. లాభం లేదనుకొని సిస్టర్ సిస్టర్ అయ్యా అయ్యో నొప్పి నొప్పి బాధగా అరిచాడు. అప్పుడు గబగబా పరిగెత్తుకు వచ్చింది అతని వద్దకు. ఏం కావాలి, ఏమవుతున్నదో చెప్పండి, డాక్టర్ని పిలవాలని అడిగింది. వద్దు వద్దు, ఎవరిని పిలవనక్కర్లేదు, కానీ నాకు మీ సహాయం అవసరం, చేస్తారా ప్లీజ్ అన్నాడు. ట్రీట్మెంట్ విషయంలో ఏం కావాలన్నా చేస్తాను, ఎవరిని పిలవమన్నా పిలుస్తానన్నది దిశ. చూడండి సిస్టర్, నాకు ఏ ప్రాబ్లం లేదు, ఒకసారి మీ ఫోన్ ఇస్తే ఒకే ఒక కాల్ చేసుకొని ఇస్తా. వామ్మో, ఫోనా మీకా? ఇవ్వలేను, నా నౌకరీ ఉంటుందా? మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా అన్నాడు. అయినా పలకలేదు దిశ. మీకేమీ కాదు, ఇంకా మీకు మీ ఫోన్ వాడుకున్నందుకు మీరు ఊహించలేంత డబ్బు ముడుతుంది. మీరు డ్యూటీ దిగిపోయేలోపు మొత్తం ముడుతుంది. ఏమంటారు? సరే, కానీ ఒక 5 నిమిషాలు మాత్రమే మాట్లాడాలి, అంతకన్నా ఎక్కువైతే నేను బయట పోలీసు వారికి చెప్తాను అన్నది. అతని ఫోన్ అతని చేతికి ఇచ్చి తన చైర్లో కూర్చుంది. బషీర్ ఫోన్లో ఒక నెంబర్ కలిపి మాట్లాడుతున్నాడు. దేఖో అజీమ్, నేను వరంగల్ గాంధీ హాస్పిటల్లో స్పెషల్ ఐసీయూలో ఉన్నాను. మీరు నన్ను ఇక్కడి నుండి వెంటనే పికప్ చేయాలి. ప్లాన్ 2 అమలు చేయండి. అలాగే నా వద్ద ఉన్న సిస్టర్ దిశాకు 10,000 క్యాష్ ఇవ్వండి. మిషన్ 2 బై క్వైట్ అండ్ కామ్ పెట్టేశాడు. ఫోన్ దిశాకు ఇస్తూ, పొద్దున 5 వరకు హాస్పిటల్ మెయిన్ గేట్ వద్ద ఉండండి, మీకు ఒక వ్యక్తి వచ్చి కలుస్తాడన్నాడు. జరిగిన విషయం అంతా మెసేజ్ ద్వారా డీసీపీ మాధవ్కి పంపించింది జానకి. తనని ఉదయం 5 గంటలకు మెయిన్ గేట్ వద్ద ఉండమన్న విషయం చెప్పి, వీళ్ళ ఆపరేషన్ ఉదయం 5కు స్టార్ట్ అవుతుందని అనుకుంటాను అన్నది. మాధవ్, సంతోష్ ఈ విషయంపై చర్చించుకున్నారు. తాము అనుకున్నట్టు జరుగుతున్నది. మనం అందరం స్పాట్ పైకి ఒక 10 నిమిషాల ముందే అలర్ట్గా ఉండాలి. తమ ప్లాన్ చెక్ చేసుకున్నారు. ఉదయం 3 దాటింది. గాంధీ హాస్పిటల్ ఐసీయూ ముందున్న పోలీస్ పోస్ట్ వద్ద 2 వ్యక్తులు వచ్చి, సార్, లోపల ఉన్న మా చెల్లెలు దిశాను పిలుస్తారా, ఒకసారి మాట్లాడాలి అన్నారు. అలా వీలు కాదు, ఆమె స్పెషల్ ఐసీయూలో ఉన్నది, బయటకు రాదు అన్నారు పోలీస్. అయ్యో ఇలా సార్, ఆమెకు మేము ఈ డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ మేము బస్సుకు పోవాలి. మా దిశ వాళ్ళ అమ్మకు బాగా లేదని అత్యవసరంగా డబ్బు కావాలని మాకు ఫోన్ చేస్తే వచ్చాం. సార్, దయచేసి ఒకసారి పిలవండి బతిమలాడారు. సరే ఉండండి, పిలుస్తాము. అరే నాగన్న, సిస్టర్ని ఒకసారి పిలువరా పంపాడు. సిస్టర్ దిశతో పాటు తిరిగి వచ్చాడు. ఆ కానిస్టేబుల్ చూసేసరికి బయట కాపలా ఉన్న మిగిలిన 3 కానిస్టేబుల్ కింద అచేతనంగా పడి ఉన్నారు. కానీ అక్కడ ఎవరు కనపడలేదు. చుట్టూ చూశాడు, వచ్చిన వారు కూడా లేరు. ఇంతలో అతను వెనుక నుండి మెడపై తుపాకీ బారెల్ చల్లగా తగిలింది. కదలకు, మీ వారికి చెప్పు, అంతా ప్లాన్ 2 ప్రకారం జరిగిందని అంటూ అతన్ని తలపై బలంగా స్పృహకు పోయేలా కొట్టి జానకిని పట్టుకొని బయటకు వెళ్ళారు. వారితో బషీర్ కూడా వెళ్ళి బయట ఉన్న ఒక కారులో కూర్చొని 2 కిలోమీటర్లు వెళ్ళాక మరి ఒక కారులోకి మారి హైదరాబాద్ మార్గం పట్టారు. అప్పటికి ఉదయం 4 అవుతున్నది.